భూదాన్ పోచంపల్లి పర్యటనలో భాగంగా చేనేత కార్మికుల స్థితిగతులను రాష్ట్రపతి పరిశీలిస్తారు. చేనేతల ఇండ్లకు వెళ్లి వారి సాధక బాధలను తెలుసుకుంటారు. మురుము పర్యటనతో తమ కష్టాలు తీరతాయని చేనేతల కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ద్రౌపది ముర్ము మహనీయులైనటువంటి భూదానోద్యమ సృష్టికర్త ఆచార్య వినోబా భావే, అదేవిధంగా వెదిర రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరము ఆచార్య వినోబా భావే మందిరంలోకి ప్రవేశించేసి ఆ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ని ఆమె తిలకించడం జరుగుతుంది. ప్రజెంట్గా ఆ యొక్క ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మనము విజువల్స్లో గమనించవచ్చు. వెదిర రామచంద్రారెడ్డి, ఆచార్య వినోబా భావే, అదేవిధంగా ఆనాడు ఆ యొక్క రామచంద్రారెడ్డి ఎప్పుడైతే భూమిని దానం చేశారో ఆ భూమిని దానం చేసినటువంటి దాంట్లో భూమి గ్రహీత అంటే భూదాన గ్రహీత అయినటువంటి వ్యక్తి ఫోటో కూడా మనం దీంట్లో చూడవచ్చు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లి చేరుకున్న తర్వాత ఈ పోచంపల్లికి సంబంధించేసి ఈ చేనేత కార్మికుల యొక్క విషయాలు ఏంటి, వారు జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి పోచంపల్లిలో ఉన్నటువంటి ఒక ఇంటికి రావడం జరుగుతుంది. ప్రజెంట్గా రాష్ట్రపతి ఎవరి ఇంటికైతే వస్తుందో ఆ ఇంటి వద్దకు మనం చేరుకున్నాము. దానికి సంబంధించేసి చేనేత కార్మికుడు మధు మన దగ్గర ఉన్నారు. చెప్పు మధు, ప్రజెంట్గా రేపు మీకు రాష్ట్రపతి మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గరికి వచ్చేసి మీరు జీవన స్థితిగతులు ఏంటి, అసలు మీరు చేనేత వస్త్రాలు నేస్తున్నారు కదా, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఏంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి వస్తుంది. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశం రాష్ట్ర ప్రధాన గవర్నర్ గారు రాష్ట్రపతి గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. అందులో మా ఇంటికి రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. మా స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మధు చెప్పిన విషయాలు. అదేవిధంగా చేనేత కార్మికురాలు కవిత కూడా మన దగ్గర ఉంది. చెప్పండి అమ్మా, రేపు రాష్ట్రపతి మీ దగ్గరికి వస్తుంది. రాష్ట్రపతి రాకని ఏ విధంగా చూస్తున్నారు? అసలు మేము ఊహించని విషయం అండి ఇది, మా ఇంటికి రావడం. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి రావడము, మా ఇంటికి రావడం, అందులో చాలా సంతోషంగా ఉంది మాకు. ఎలా ఉందమ్మా ప్రజెంట్గా మీ జీవన ప్రమాణ స్థితిగతులు? అంటే మీకు ఆదాయం ఎట్లా ఉంది, ఏంటి జీవన స్థితి? అంటే ఇక మామూలుగా అండి, ఎక్కువ ఏముండదు. రోజుకి 400 వరకు పడతాయి, 300 నుంచి 400 వరకు పడతాయి చేస్తే, అంతే. రాష్ట్రపతి ఈ విధంగా వచ్చేసేసి చేనేత కార్మికులు ఎవరున్నారో వాళ్ళ కుటుంబాన్ని మొట్టమొదట సందర్శించడం జరుగుతుంది. చేనేత కార్మికుల కుటుంబం అయినటువంటి మధు అదేవిధంగా కవితను కలుస్తారు. వారి యొక్క ఏ విధంగా ఉంది, వాళ్ళ చేనేత వృత్తులు వాళ్ళు ఏ విధమైన ఆదాయాన్ని పొందుతున్నారు, అదేవిధంగా వారికి ఏమైనా కష్ట సుఖాలు ఏమున్నాయి అనే విషయాలు మొత్తం పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నట్టు మనకు వాళ్ళ మాటల ద్వారా తెలియవస్తుంది. మాస్టర్ వ్యూవర్గా ఉన్నటువంటి అంటే చేనేత కార్మిక విధానానికి సంబంధించేసి మాస్టర్ వ్యూగా ఉన్నటువంటి శేఖర్ ఇంటికి చేరుకుంటారు. తన ద్వారా కొన్ని విషయాలు రాష్ట్రపతి కూడా తెలుసుకోబోతున్నారు. చెప్పండి శేఖర్ గారు, రేపు రాష్ట్రపతి మీ దగ్గరికి వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అది పోచంపల్లికి రావడము, అది అందులో మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు చేనేత సమస్యలు వారు తెలుసుకొని దీనికి ఏమైనా సంబంధించిన ఏమైనా లోటు ఉంటే వారు గవర్నమెంట్ నుంచి మంచిగా మాకు పని కల్పించే విధంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాస్టర్ వ్యూవర్గా అంటే మీరు ఏం చేస్తారు? మాస్టర్ వ్యూవర్ అంటే మేము డిజైన్లు వేస్తాము, కలర్స్ డైయింగ్ చేస్తాము, చిటికీలు పోస్తాము, అన్ని రకాల ఐటమ్ నేను ఏ డిజైన్ వేసినా కానీ నేను తయారు చేసి ఇవ్వగలుగుతాను. అది తయారు చేసి మేము డైరెక్ట్ సేల్ చేసుకుంటాము, కొన్ని షాపులకు ఇచ్చుకుంటాము. మా దగ్గర ఒక 15 మంది లేబర్స్ వర్క్ పని చేస్తుంటారు, వాళ్ళకి పని కల్పిస్తుంటాము. దాంతో ఇట్లా మాకు సంతోషంగా ఉంటుంది. 15 మంది మా దగ్గర బతుకుతుంటారు, వాళ్ళకు పని కల్పించి వాళ్ళకి అన్ని విధాలుగా మేము చూసుకుంటుంటాం. అదేవిధంగా రాష్ట్రపతి వచ్చి ఇక్కడ చేనేత రంగానికి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, ఎందుకంటే మీ దగ్గర కొంతమంది వర్క్స్ పనిచేస్తున్నారు కాబట్టి. చేనేత రంగం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందంటే రాష్ట్రపతికి? చేనేత సమస్యలు అంటే ఇప్పుడు ప్రింటెడ్ చీరలు అని వచ్చినాయి సార్. ఆ ప్రింటెడ్ చీరలు ఒకటి పోయిందంటే మనకు చేనేత అనేది ఏంటంటే మనకు భారతదేశానికి ఒక పట్టుకొమ్మ లాంటిది. ఇది మన రైతాంగం తర్వాత చేనేత అనేది పెద్ద సమస్య. దీనికి అన్ని విధాలుగా గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకొని మా చేనేత వ్యవస్థను ఇంకా చాలా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ వృత్తిని ఇచ్చిపెట్టి వేరే వృత్తులకు అనుకున్న లాభాలు లేక వేరే వృత్తులకు వెళ్ళిపోతున్నారు. కాకుండా అందరూ మన పని చేసేవాళ్ళు ఇంకా దీని మీద జీవనోపాధి కల్పించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా కేంద్ర ప్రభుత్వ సహకార నిధులతో ఏర్పాటు చేసినటువంటి శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీస్ ప్రాంతానికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఇక్కడ శివకుమార్ అనే పర్సన్ ద్వారా అసలుకి ఈ పట్టు వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తారు, ఏ విధంగా పట్టు అనేది మొదటి నుంచి ప్రాసెస్ ఎక్కడ ప్రారంభమవుతుంది అనే విషయాలు తన ద్వారా తెలుసుకోబోతున్నారు. ప్రజెంట్గా మనము శివకుమార్ ఉన్నాను. సార్ చెప్పండి, రేపు రాష్ట్రపతి మీ దగ్గరికి రానున్నారు, రాష్ట్రపతి రాకని ఏ విధంగా చూస్తారు? నమస్తే అండి, నా పేరు ఎన్ఎం శివకుమార్, మాది భూదాన్ పోచంపల్లి గ్రామము. శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ, శ్రీరంజన్ వ్యూస్ అనే మేము మల్బరీ పట్టుగూల నుండి
దారం ఏ విధంగా తయారు చేస్తాము, ఆ మల్బరీ పట్టుకుల నుంచి దారం తీసి దాని ద్వారా ట్విస్టింగు, దాని ద్వారా వార్పింగు, దాని ద్వారా వెఫ్టింగు, దాని ద్వారా మా చేనేత కళాకారులు ఆ వార్పుని వెఫ్టుని మైలదీసి ఆసు మీద చిటికి పోసి రంగులద్ది డిజైన్ చేసి మొగ్గం మీద వేసి నాడే ద్వారా ఈ యొక్క మొగ్గం మీద డిజైన్ని తయారు చేయడం మా యొక్క పోచంపల్లి చేనేత కళాకారుల యొక్క ప్రత్యేకత. మీరు రాజ్కోట్ చూడండి, గుజరాత్లో రాజ్కోట్ వాళ్ళది ఒక ప్రక్రియ, ఒరిస్సాలో ఉన్నటువంటి సంబల్పూరి మెహర్ చేనేత వర్గంది ఒక ప్రక్రియ, మా పోచంపల్లి ఇక్కత్ది మాదొక ప్రక్రియ. ఇలా భారతదేశ వ్యాప్తంగా పోచంపల్లి అంటే ఇక్కత్, గుజరాత్ అంటే రాజ్కోట్, ఒరిస్సా అంటే సంబల్పూరి. మన భారతదేశ రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క పోచంపల్లి గ్రామానికి రేపు 20వ తేదీన మా యొక్క గ్రామానికి రావడం జరుగుతూ ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మా పోచంపల్లి గ్రామానికి రావడము నేను నాతో పాటు మా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి చేనేత కళాకారులంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాము, గర్విస్తూ ఉన్నాము. వారి రాకని మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అత్యుత్తమైనటువంటి ఈ యొక్క భారతదేశంలో మొదటి పౌరులైనటువంటి మన ద్రౌపది ముర్ము గారు మా గడ్డపైకి రావడం మేమంతా కూడా గర్విస్తూ ఉన్నాము, వారి రాకను స్వాగతిస్తూ ఉన్నాము.